క్రైస్తవురాలా, నువ్వు చెప్పే 4 యేసయ్య మాటలు ఏ కుటుంబాన్ని రక్షిస్తాయో, ఏ వ్యక్తిని సేవకుడుగా సేవకురాలుగా మలుస్తాయో మనకి తెలియదు. కాబట్టి సంగమా, ఆత్మీయులారా, సువార్త చెప్పడంలో మీరు ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు. మీరు అనుకుంటున్నారేమో, అంజలి సువార్త చెప్పే పని సేవకులది కదా, మనకెందుకు? మనం ఆదివారం చర్చికి వెళ్ళి స్తోత్రం చెప్పి దేవుని స్తుతించామా, వాక్యం విన్నామా, బలలో చేయి వేశామా, కానుకేసామా, చేతులు దులిపేసుకున్నామంటే యేసయ్య ఒప్పుకోడు. ఆయన నిన్ను నన్ను రక్షించింది అనేకుల్ని రక్షిస్తామనే నమ్మకంతో, ఆయన నా పాపాలు క్షమించింది అనేకులు ఆయన క్షమాపణ పొందుకునేలా మనం చేస్తామనే ఉద్దేశంతో. ఏ ఉద్దేశమైతే, ఏ నమ్మకమైతే యేసయ్య నీ మీద పెట్టుకున్నాడో దానికి తగ్గట్టుగా ఈ రాత్రి నువ్వు జీవిస్తున్నావా? యేసయ్య సూటిగా అడుగుతున్న మాట ఈ గ్రామాన్ని,